శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 790వ పేజీలోని 53వ అధ్యాయం 87వ నుంచి ఈరోజు చదువుతున్నాము. వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేలుకొన్న తర్వాత వారికి అనుభవాలను కలుగజేసిన సద్గురు మాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో బోలాశంకరులైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదర్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజన మండలి షిరిడి క్షేత్రానికి రావడం, రఘునాథరావు టెండూల్కర్ యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క పెన్షను చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమ గల డాక్టర్ కెప్టెన్ హార్టెక్ తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథావర్ణన. 30వ అధ్యాయంలో సప్తశృంగిదేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులను సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వడం, ఆ దేవికి మొక్కును తీర్చుకోవడానికి 30 ఏళ్ల తర్వాత శ్యామారావు అక్కడికి వెళ్ళడం, రాతా సేటు కుశాల్ చంద్ర పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు వీరిద్దరికీ షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసువాసి విజయానందు అనే సన్యాసిని ఋషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పదకమలాలను అంటిపెట్టుకున్న భ్రమరం మానకరు అను భక్తుని మరియు హింసాత్మకమైన క్రూర వ్యాఘ్రాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుని అన్వేషించాలని మేము నలుగురు అరణ్యంలో తిరుగుతున్నాం, నేను నా అహంభావాన్ని అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేభాయ్ ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జాని మిత్రునికి అకస్మాత్తుగా తేలికొట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడడం, నానా చాందోర్కర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడడం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయం తోచక బాధపడడం, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలబువ్వ వీరందరికీ విభూతి ప్రభావం తెలవడం. 101వ నుంచి మరో విడిలో చదువుకున్న సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి లోక సమస్త సుఖినో వందం. శాంతి శాంతి శాంతి.